హాయ్ అండి. ఈరోజు మా చిన్న పాప బర్త్డే. మీరందరూ కూడా విష్ చేయాలి, బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. పొద్దుటే అయితే లెగిసాము. స్కూల్కి పంపించకూడదు అనుకున్నాను కానీ పిల్లలకి స్కూల్లోకి వెళ్ళి ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇవ్వడం, టీచర్స్కి చాక్లెట్స్ ఇవ్వడం అదో హ్యాపీనెస్ కదా, అందుకని చెప్పి నేను వెళ్తాను అంటే పంపించేశాను. రాత్రి కేక్ అయితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసాము, కానీ నైట్కి అయితే కటింగ్ చేయలేదు. ఎందుకనంటే లేవలేదు, అందరూ మంచి నిద్రలో ఉన్నాం, పడుకోవడమే లేట్గా పడుకున్నాం. ఇంకా మార్నింగ్ లేవగానే పిల్లల కోసం అని చెప్పి కేక్ రెడీ చేసేసాము, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి పంపించాలి. ఇంకా అత్తయ్య కూడా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. మేమందరం కూడా ఎవ్వరు రెడీ అవ్వలేదు, అంత టైం కూడా లేదు. ఇంకా టిఫిన్లు వేసుకొని ఇలాగ స్వీట్ చేసి వీళ్ళని రెడీ చేయడానికే టైం సరిపోయింది. అందుకని మేము ఎవరు కూడా అసలు కేక్ తినిపించడం కానీ ఏమీ చేయలేదు, ఎదురికి కూడా రాలేదు. ఇంకా మా అత్తయ్య మావయ్యే పిల్లలిద్దరిని పెట్టుకుని అయితే చేసేసారు. పిన్ని అయితే స్కూల్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. దిశితనైతే చాక్లెట్స్ అవి ఇచ్చేసిన తర్వాత తీసుకొచ్చేద్దామని అయితే అనుకున్నాము, కానీ వాళ్ళకి ఎగ్జామ్స్కి ఏదో సిలబస్ ఇవ్వాలి అనేసి అయితే వాళ్ళని ఆపేశారు. ఇంకా ఈవినింగ్ అయితే వస్తారేమో. నేనైతే వీడియో మార్నింగే తీసి ఇప్పుడైతే అర్జెంట్గా ఎడిట్ చేసి అయితే రిలీజ్ చేసేస్తున్నాను. మా పాపను మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి. దిశ అయితే ఇప్పుడు ఎల్కేజీ చదువుతుంది. ఏదన్నా హోంవర్క్ ఉన్నదంటే అస్సలు నిద్రపోదు, వచ్చిన హోంవర్క్ చేసేసుకోవాలి. అప్పుడే ఆడుకోవడం అయినా ఏదన్నా చేయడం అయినా సరే ఫస్ట్ హోంవర్క్ అయిపోవాలంటది, చదివేసుకుంటుంది, రాసేసుకుంటుంది. చాలా ఫాస్ట్గా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, ఎప్పుడు కూడా ఇలాంటి పుట్టినరోజు మరెన్నో చేసుకోవాలని నేనైతే దిష్తగే బ్లెస్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే దిషి, హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. పిల్లలిద్దరూ కూడా ఎప్పుడు యాక్టివ్గా ఉండాలని, ఎటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని దిశిత కూడా విన్నీ కూడా ఇద్దరికి బ్లెస్ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ విన్నీ, దిషి. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇంకా చాక్లెట్స్ అయితే మా ఫ్రెండ్స్కి ఎప్పుడు ఇస్తానా, ఎప్పుడు తీసుకెళ్తానా అని అయితే చాలా, అసలు చూడండి అది పట్టుకునే తిరుగుతుంది. తీసుకొచ్చినప్పటి నుంచి నేను జడ వేసినప్పుడు కూడా పక్కనే పెట్టుకుంది. ఇంకా ఆటో అయితే వచ్చేసింది, పంపించేసాం పిల్లలిద్దరినీ కూడా. బ్యాగ్ అయితే తగిలించుకుంది, కానీ ఆ బ్యాగ్లో చాక్లెట్స్ మాత్రమే ఉన్నాయి, ఒక వాటర్ బాటిల్ ఉంది. ఇంతే వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే కనుక లైక్ కూడా చేయండి.